హాయ్ అండి, ఇవాళ మా ఇంట్లో ఉప్పు చేప ఫ్రై అండి. ఇవి 2 రకాల ఉప్పు చేపలు. ఇందులో ఒక దాంట్లో ముళ్ళు ఉన్నాయి, ఒకటేమో ముళ్ళు లేనిదండి. వీటిని క్లీన్ చేయడానికి హాట్ వాటర్ బాయిల్ చేస్తున్నాను. వీటిని హాట్ వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత ముక్కల్ని తీసి అప్పుడు ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిట్లో ఏమవుతుందంటే ఇసుక ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి మనం ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ముక్క కూడా బాగా కనిపిస్తుంది. దీనికి బీపీ పేషెంట్లు తినకండి, ఎందుకంటే ఇందులో ఉప్పు కంటెంట్ అనేది చాలా హైలో ఉంటుంది. సో అందుకని చెప్పేసి బీపీ పేషెంట్స్ దీన్ని తినకుండా ఉంటేనే మంచిదని నా ఒపీనియన్ అనమాట. చూడండి, పీస్ కూడా మటన్ పీస్ లాగా ఉంది. ముక్కలు కూడా మీకు ఎంత బాగా క్లారిటీగా కనిపిస్తున్నాయో వాష్ చేసిన తర్వాత. ఇలా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది అనమాట. ఇది పప్పులో, పప్పుచారు, పచ్చళ్ళలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి నంచుకునేటప్పుడు కర్రీస్లో మనం సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే వీటిలో సాల్ట్ కంటెంట్ చాలా ఉంటుందని చెప్పాను కదా. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ స్ప్రింక్ అయిపోయి నా కెమెరా మీద పడింది, నేను అది చూసుకోకుండానే రికార్డ్ చేసేసానండి. చూసారా ఎట్లా వచ్చినాయో? పప్పుచారు ఉప్పు చేప చేశామన్నమాట ఇవాళ నేను మా లంచ్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ ఇట్లాగే చూసి మీరు సపోర్ట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.